దేవుడైన యెహోవా నిత్యాశ్రయదుర్గమైన ఆయన కోటలోనికి మనం వెళ్ళిపోవాలి. మనం నిత్యాశ్రయదుర్గమైన యెహోవాను నమ్ముకున్నాడు. యుగయుగములు ఆయనే మనకు ఆశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాయే మనకు నిత్యాశ్రయదుర్గము. ప్రియులారా, మనం ఆలోచిద్దాం. యేసు ప్రభు వారు కూడా ఏమంటున్నారు, మీరు అందరూ కూడా నన్ను నమ్మండి, నమ్మిన ప్రతివాడు కూడా రక్షణ పొందండి, రక్షించబడిన ప్రతివాడు కూడా యుగయుగములు నాతో జీవిస్తాడు. మన నివాస స్థలం ఎక్కడుంది? పరలోక రాజ్యమే. ఈ పరలోక రాజ్యం అనేది నిత్య నివాసము. దాంట్లో ఎవరు ఉంటారో మన ప్రభు అయిన దేవుడు యుగయుగాలు జీవిస్తూ ఉంటాడు. నిత్యాశ్రయ దుర్గము కావాలా? నీకు ఎటువంటి శోధన కలగకుండగా నిత్య సంతోషంలో సమాధానము కలిగి, సూర్యుడు లేని రాజ్యములో, చంద్రుడు లేని రాజ్యములో, ఆకలి దప్పులు లేని రాజ్యములో, నిత్య సంతోషములో, నిత్య వెలుగులో ఆయనతో యుగయుగాలు జీవించాలనుకుంటున్నాము. ఈ యుగయుగాలు నిన్ను కాపాడి ఆయన రక్షించి ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుని మీరు నమ్ముకోనండి. ఆ రాజ్యములో మీకు ఎప్పుడు కూడా నేను మీకు రాజునై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. నిత్యానందమే సంతోషము, సమాధానం అని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. అయితే ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలంటే మొట్టమొదటిగా ఆయన రెక్కల చాటుకి మనందరము వచ్చేస్తే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఎవరు ప్రయాసం మోస్తున్నారు? భారం ఎవరు మోసుకుంటున్నారు? మనమే. లేనిపోని అన్నీ కల్పించుకుని భుజాల మీద వేసుకు తిరుగుతున్నాం. ధనం కావాలంటాం, స్త్రీలు కావాలంటాం, కార్లు కావాలంటాం, మేళ్ళు కావాలంటాం, మిద్దులు కావాలంటాం, అన్నీ సంపాదిస్తాం. ఒక రోజున అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఏది మనతో రాదు. మనతో వచ్చేవాడు దేవుడే. ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు, వ్యర్థమైన దాన్ని మీరు సంపాదించుకుంటున్నారు, వ్యర్థమైన దాన్ని మీకోసం కూర్చుకుంటున్నారు. అది మిమ్మల్ని ఎన్నడూ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు, మహిమలో కూర్చుండి పెట్టదు. మీరు మహిమలో ఉండాలంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. యెషయా గ్రంథం 20:4 వచనంలోని, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకోండి. యుగయుగములు యెహోవాను నమ్ముకోండి. ఒక్క యుగం కాదు, అన్ని యుగాలు కూడా దేవుడు నమ్ముకోనండి. యెహోవాను నమ్ముకోండి. ఆయనే నిత్యాశ్రయ దుర్గము. ఆయన రాజ్యములో నిన్ను నిత్యము సంతోషముగా ఉంచగల సమర్థుడు. ఆయన నిత్యాశ్రయ దుర్గము. ఆయన రెక్కల చాటుకు వెళ్ళిన ప్రతివాడు కూడా చక్కటి ఆశ్రయాన్ని పొందుతాడు, దీవెన పొందుతాడు, మహిమకరంగా లేవనెత్తబడతాడు. మనందరం కూడా యేసు ప్రభు పిలిచినట్లుగా మనందరం ఆయన రెక్కల చాటుకు వెళ్ళిపోవటానికి, ఆయనను స్తుతించడానికి, మహిమపరచడానికి మనందరం కూడా హృదయములు సిద్ధపాటు చేసుకుందాం. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్.